హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తాను. అందులో ఒకటి మన కళ్యాణ్ పడాల సాంగ్ 29 రావాలి కదా, అది ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తుంది, ఈ విషయం గురించి. అదేవిధంగా రామాయణం సినిమాకి సంబంధించిన బాలీవుడ్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఏదైతే ఉందో దాని రివ్యూ మాట్లాడుకుందాం. నా అభిప్రాయం చెప్తాను దాని మీద. ఫస్ట్ దాని గురించి మాట్లాడుకున్న తర్వాత మన కళ్యాణం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. మీలో ఎవరైనా ట్రైలర్ చూసుంటే మీకు ఎలా అనిపించింది. నాకేమనిపించింది అంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ ట్రైలర్ అని చెప్పాలి. యావరేజ్ టు డీసెంట్ ట్రైలర్ అని చెప్పాలి. బేసిక్గా ఈ రావణాసురుడు టాపిక్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ మొత్తంలో అదొకటి బాగా హైలైట్ అయింది. మిగతాదంతా కూడా అలా వెళ్ళిపోయింది అనమాట. 4,000 కోట్ల బడ్జెట్ అన్నారు కానీ 400 కోట్ల ప్రోడక్ట్ లాగే ఉంది, కానీ 4,000 కోట్ల బడ్జెట్ ఎక్కడ కనిపించలేదు నాకైతే. కేవలం రావణాసురుడిని బాగా ఎలివేట్ చేసి చూపించారు, రాముడిని డీసెంట్గా చూపించారు. ఇంకా సాయి పల్లవి అయితే సీత క్యారెక్టర్లో యావరేజ్గా ఉంది. సో ఓవరాల్గా ఒక డీసెంట్ లెవెల్, ఒక యావరేజ్ లెవెల్ ట్రైలర్ అని చెప్పాలి. మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇకపోతే మన కళ్యాణ్ పడాల గురించి వస్తే, సాంగ్ ఎందుకు రాలేదు 29వ తారీఖు, ఎందుకు రిలీజ్ కాలేదని చెప్పేసి ఒక మహానుభావుడు, ఒక వ్యక్తి, పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడూ నాకు నెగిటివ్ కామెంటే పెడతారు. మొన్న ఒక నెగిటివ్ కామెంట్ పెట్టాడు అనమాట, మొన్న పెట్టినటువంటి ఒక వీడియోకి. 29వ తారీఖు ట్రైలర్ వస్తున్నావు కదరా, ఎక్కడరా అని చెప్పేసి ఒక బూతు మాట మాట్లాడాడు అనమాట. నేను బూతులు మాట్లాడితే ఎలా ఉంటుందో నీకు తెలియదు, ఎక్స్ట్రా లేకు దయచేసి నా దగ్గర. నాకు తెలిసిన అప్డేటు, నాకు వచ్చిన అప్డేటు, అందరికీ వచ్చిన అప్డేట్ అదొకటే. కాబట్టి నేను చెప్పాను. అది ఎక్కడరా అని అడిగితే ఇప్పుడున్న సిచ్యువేషన్ నీకు తెలీదా? నేను అడుగుతున్నా, ఇప్పుడున్న సిచ్యువేషన్ నీకు తెలీదా? కళ్యాణ్ ఏదో స్కామ్ చేశాడని చెప్పేసి, పెయిడ్ ప్రమోషన్ చేశాడని చెప్పేసి రచ్చ చేసి వదిలిపెట్టారే. ఏ పాపం తెలియని అమాయకుడి మీద అన్ని నిందలేశారే. ఈ టైంలో సాంగ్ ఏ బుద్ధునోడైనా రిలీజ్ చేస్తాడా అండి? నాకు అర్థం కాదు. ఈ టైంలో 29వ తారీఖులో ఆ రోజున్న సిచ్యువేషన్లో ఏ బుద్ధున్న వ్యక్తి అయినా సాంగ్ రిలీజ్ చేస్తాడా? చెయ్యడు కదా. ఆ ట్రైలర్ కానీ ఏది రిలీజ్ చేయడు కదా. అది మొత్తం కంట్రోల్ అయిన తర్వాత రిలీజ్ చేద్దామని పోస్ట్ పోన్ చేశారు. అది కామన్ సెన్స్ ఉంటే ఎవరికైనా అర్థమవుద్ది. దానికి మమ్మల్ని వచ్చి టార్గెట్ ట్రిగ్గర్ చేయాల్సిన అవసరం ఏం లేదు మీకు, చెప్తున్నాను. ఎందుకంటే మేము చెప్పే ఇన్ఫర్మేషన్లో 90% అన్నీ యాక్యురేట్గానే వర్కౌట్ అవుతాయి. ఏదో 10% ఎప్పుడో ఒకసారి ఇలాంటి మహా అద్భుతాలు జరిగినప్పుడు తప్ప రెగ్యులర్గా అన్నీ కరెక్ట్ అవుతాయి కూడా. సో కాబట్టి ఆ సాంగ్ ట్రైలర్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఆ విషయానికి వస్తే, August 4th రిలీజ్ అవుతుందని ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పర్సన్ నాకు మెసేజ్ చేశాడు. అంటే అలా ఆ రోజు ట్రైలర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక డేట్ ఫిక్స్ చేశారు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఆ రోజే ఎగ్జాక్ట్గా రిలీజ్ అవుతుంది అని అయితే పర్ఫెక్ట్ వాళ్ళు అనౌన్స్ చేసేంత వరకు మనం ఆగాలి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది కరెక్ట్ కాకపోతే నన్ను తిట్టుకోవద్దు మళ్ళీ. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని నాకు బయట ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో అలాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్తాను. సో అది ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మిస్ఫైర్ కావచ్చు. నేనేం చేయలేను దానికి. నాకు తెలియదు అంటున్నావు కదా, నాకు ఏమీ తెలీదు, నేనేం తెలుసుకోకుండా చెప్తా అంటున్నావు కదా. మరి నీకు తెలుసు కదా అన్నీ, మరి నువ్వు నా మాదిరి వీడియోలు చెయ్యి, తప్పేముంది చెయ్యి. అది చేత కాదు మనకి. ఊరికి కామెంట్లో వచ్చి తిట్టడం మాత్రం తెలుసు. మనం పొడిచేది ఏం లేదు, కానీ ఊరికి అడ్డమైన కూతురాన్ని వస్తాం మనం, అంతే కదా. సో మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. ఇంకోసారి లాంటి అడ్డమైన బూతులు మాట్లాడుతూ కామెంట్లు పెట్టేవాడు మాత్రం మూతి పగిలిపోద్ది. నేను మాట్లాడితే బాగోదు, ఇంకా ఎక్కువ మాట్లాడితే చెప్తున్నాను, ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. సో అదనమాట. August 4వ తారీఖు ఆ ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు నాకైతే ఎవరో మెసేజ్ చేసి చెప్పారు. ఆ రోజు రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్టు చెప్పారనమాట. అది ఎంతవరకు యాక్యురేట్గా వర్కౌట్ అవుతుందనేది వాళ్ళు అనౌన్స్ చేస్తే తప్ప మనకు తెలియదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియో గురించి కింద కామెంట్ అయితే చేసి చెప్పండి, ఓకేనా.